శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ ఈ 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖున రాశి మాత్రం గురు గ్రహక ప్రభావం మీకు ఏ విధంగా ఉంటుంది? బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం అధిక కాలం అంటే 2027 జూన్ 26 వరకు సాగేటువంటి ఈ గురుగ్రహ సంచారంలో అధిక కాలం మీకు 7వ స్థానంలో సంచారం బాగానే ఉంటుంది, పర్వాలేదు. అయితే ఉత్తరార్ధంలో ఇంకా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. గురుడు మధ్యలో అతిచార గమనంలో 8వ స్థానానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు కొంత వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. నవంబర్ 1 నుంచి అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు. కానీ కంగారేం పడక్కర్లేదు, మీరంతా పర్వాలేదు. మీకు 7వ స్థానంలో గురుగ్రహ సంచారం మూలంగా ఏ రకమైన అనుకూల ఫలితాలు వస్తాయి మీకు అంటే మొదట్లో డిసెంబర్ 5 వరకు 2వ స్థానంలో రాహు ఉన్నాడు. గురుడికి 7వ స్థానం 8వ స్థానంలో వేదాస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి అంత అనుకూల ఫలితాలు రావు. కానీ ఒక నెల పోయిన తర్వాత ఇంచుమించు ఆగస్టు సెప్టెంబర్ నుంచి కొంత అనుకూల ఫలితాలు రావడం మొదలవుతాయి. 7వ స్థానం గురుడి రకమైన ఫలితాలు ఇస్తాడో చూడండి. రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం, అభీష్ట కార్యసిద్ధిశ్చ సప్తమస్తే భవేత్ గురువు అంటాడు. రాజదర్శనం కలుగుతుందండి. పెద్దవాళ్ళని కలుస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు పెద్దవాళ్ళు, చాలా కాలం ఆగిపోయిన పనులు ఇవన్నీ కూడా కలుగుతాయి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి పూర్తి అనుకూల కాలం. ఆరోగ్యం కలుగుతుంది. చాలా కాలం బాధపడుతున్న సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కొంత ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ మెథడ్స్ దొరుకుతాయి. ఇప్పుడు సపోజ్ స్లిప్ డిస్కో ఉంది, లేకపోతే ఏదైనా అనారోగ్య సమస్యలు రొమాటిక్ పెయిన్స్ ఏవో ఉన్నాయి. అల్లోపతిలో ఏం చేస్తారు? పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ఈ ఆయుర్వేదిక్ హోమియోపతికి వెళ్ళి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. దాని మూలంగా కొంత రిలాక్సేషన్ వస్తుంది. మెడిసిన్స్ వాడక్కర్ లేకుండా లైఫ్ ప్రశాంతంగా సాగే అవకాశం ఉంటుంది. గాంభీర్యం, గాత్రపోషణం, ఒక స్టేజ్ మెయింటైన్ చేస్తారు, రేంజ్ మెయింటైన్ చేస్తారు. ప్రతిదానికి స్పందించకుండా నిదానంగా ఉండి నిశ్చలంగా ఉండి జాగ్రత్తగా ఉంటారు. గాత్రపోషణం, మీ మాటకి విలువ పెరుగుతుంది. మాట నిలబెట్టుకుని ప్రయత్నం చేస్తారు. ఏదైనా మాట ఇస్తే ఎవరికైనా కానీ ఏదైనా సహాయం చేస్తారని ఏదైనా ప్రామిస్ చేస్తే దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. అభీష్ట కార్యసిద్ధిశ్చ, కోరిన కోరికలు నెరవేరుతాయి. పెండింగ్ చాలా లాంగ్ పెండింగ్ ఉన్న పనులను పూర్తవుతాయి. ఇవన్నీ కూడా అనుకూల ఫలితం అంతా ఉంది. అయితే ఉత్తరార్ధంలో కొంత అనుకూల ఫలితం ఎక్కువగా ఉంటుంది, పూర్వార్ధంలో కొంత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గురుడికి 8వ స్థానంలో రాహు యొక్క సంచారం వేధాస్థానం కాబట్టి అనుకూల వేధ కాదు కాబట్టి. అందువల్ల జనవరి తర్వాత నుంచి జనవరి జూన్ దాకా గురుడు యొక్క అనుకూల సంచారం 7వ స్థానంలో సంచారం పూర్తిగా మీకు అనుభవంలోకి వస్తుంది. చాలా బాగుంటుంది. ఈ మొదట్లో వచ్చే 3 నెలలు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలల కాలం సామాన్యంగా ఉంటుంది. పెద్ద ఎక్కువ మూమెంట్ రాదు. 8వ స్థానంలో గురుగ్రహ సంచారం ఉన్నప్పుడు ఆయనకి 7వ స్థానంలో రాహు ఉన్నాడు. అందువల్ల మీకు కొంత ఇబ్బందికి శాతం తగ్గుతుంది. 8వ స్థానంలో గురుడు ఏ రకమైన ఫలితాలు ఇస్తాడు చూడండి. చోర అగ్ని నృపభీతిచ్చ గాత్ర గాంభీర్య నాశనం, నిష్ఠం సాహసం క్రోధం అష్టమస్థ గురో భవేతు. దొంగల వల్ల భయం, అధికారుల వల్ల భయం, గౌరవ మర్యాదలు పోవడం, మాట విలువ లేకపోవడం, నిష్ఠూరపడడం, అనవసరమైన సాహసాలు చేసి మాట పడడం, కోపం పెరిగిపోతూ ఉంటుంది. విచిత్రంగా ఉంటుంది ఫలితం మీకు. 7వ స్థానంలో గురుగ్రహ సంచారంలో ఏమన్నాడు? రాజదర్శనాలు అవుతాయన్నాడు. 8వ స్థానంలో నృపభీతిచ్చ అంటే అధికారుల వల్ల భయం అన్నాడు. అంటే అతి జనువు తీసుకోకూడదు. మీ మేనేజర్ మీతో బాగా మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి పార్టీకి వెళ్దామని ఏకవచన సంబోధన చేసి పర్సనల్ మ్యాటర్స్ తలదూరిస్తే మధ్యలో ముట్టుకెళ్ళి పడతాయి. మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ అంటే ఈ జూన్లో గురుడు మారిన తర్వాత అతి జనువు తీసుకోవడం మూలంగా నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో మాటలు పడతారు. మళ్ళీ సర్దుకొని మీరు సారీ చెప్పో రియలైజ్ ఏదో చేసుకుని మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ ఆ రిలేషన్స్ అన్నీ సెట్ అవుతాయి. ఇలాగా ఏదైతే యోగం పట్టిందో 7వ స్థానంలో గురుగ్రహకు అనుకూలత ఏదైతే వచ్చిందో దాన్ని వాపుగా చూడడప్పుడు బలుపుగా చూడద్దు. అది మళ్ళీ అప్ అండ్ డౌన్స్ లైఫ్లో వస్తూ ఉంటాయి. మనకంతా చాలా బాగుంది కాలం అంతా అని చెప్పి అనవసర రిస్కులు పెట్టుకోవద్దు. ఎగ్జాంపుల్, జాబ్ మారారు, 50%, 70% హైక్ జాబ్ వచ్చింది. వెంటనే 2 కోట్లు ఎంత పెట్టి ఇల్లు కొనేసారు అనుకోండి, ఒక 6 నెలల పైగా జాబ్ పోతే ఇల్లు అమ్మలేరు, అమ్ముడవ్వదు, ఈఎంఐ కట్టలేము, ఇబ్బంది. ఇలాగా అందువల్ల దూకుడుగా పోకుండా నిదానంగా ఆలోచించండి. మీ జాతరీతి నడుస్తున్న దశలు ఏం దశలు నడుస్తున్నాయి దాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి నడుస్తున్న దశ ఏమిటి చూసుకోండి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారికి మీకు రాహుదశ నడుస్తుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. గురు మహాదశ నడుస్తుంటే కొంచెం ఫ్యాటీ లివర్ లాంటి వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మధ్యలో జాగ్రత్తగా ఉండండి. శ్రవణ నక్షత్రం అనేది శని మహాదశ నడుస్తుందా
జాగ్రత్తగా ఉండండి. ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ధనిష్ట నక్షత్రమా మీది, శని మహాదశ చివరిలో ఉన్నారా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిన్న వయసు చిన్నపిల్లలు, మీ గురు మహాదశ నడుస్తుందా, జాగ్రత్తగా చూసుకోండి. అందువల్ల ఈ గురుడు మారిన వెంటనే మీకు అద్భుతాలు జరిగిపోతాయని అనుకోవద్దు. అలాగే ఇబ్బంది కూడా ఎక్కువ పెట్టాడు గురుడు. ప్రతి సమస్యకి మీకు ముందర వార్నింగ్ ఇస్తాడు. ఎలా స్పందిస్తారు, ఎలా రియలైజ్ అవుతారో మీరు చూసుకోవాలి. అందువల్ల గురుగ్రహాన్ని శాంతి చేసుకోండి, దక్షిణామూర్తి స్తోత్రం శివారాధన చేసుకోండి, గురుచరిత్ర పారాయణ చేసుకోండి, గణపతి ఆరాధన చేసుకోండి. విశేషంగా చేసుకుని మీకు సకల శుభాలు కలుగుతాయి. మన దేవప్రశ్న కార్యాలయంలో జూన్ 2వ తారీఖున గురుడు రాశి మారే రోజున ఆ రోజు సామూహిక పరిహారాలు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది. స్క్రీన్ ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే లేదా మెసేజ్ చేసినా కానీ వివరాలు చెప్తాను నేను. దీనికి సంబంధించి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చివరిలో చూడండి. మీ అందరూ తప్పనిసరిగా గురువుని ఆరాధించండి, సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.